ఒక్కసారి ఊహించండి, ప్రపంచం మొత్తం యుద్ధానికి సిద్ధమైంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో మిజైల్స్, డ్రోన్స్ దాడులు జరుగుతున్నాయి. అప్పుడు ఒక్కసారిగా అమెరికా అండ్ ఇరాన్ 2 వారాల సీజ్ ఫైర్ ప్రకటించింది. అసలు ఏం జరిగింది? ఇంత పెద్ద యుద్ధం ఒక్కసారి ఎందుకు ఆగింది? ఇందులో పాకిస్తాన్, చైనా కూడా పాత్ర పోషించారా? మరి ముఖ్యంగా ఇది నిజంగా పీస్ కి దారి తీస్తుందా, లేదా మరో పెద్ద యుద్ధానికి ముందు వచ్చే ఒక చిన్న పాజ్ మాత్రమేనా? ఈ వీడియోలో మొత్తం కథను సింపుల్ గా అండ్ డీటెయిల్ గా చూద్దాం. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు ప్రపంచం మొత్తం మాట్లాడుతున్న ఒక పెద్ద విషయం గురించి మనం కూడా మాట్లాడదాం. యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అండ్ లేటెస్ట్ సీజ్ ఫైర్ గురించి. ఇది సాధారణ న్యూస్ కాదు, ఎందుకంటే ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్, మిడిల్ ఈస్ట్ స్టెబిలిటీ, వరల్డ్ ఎకానమీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ఎందుకు జరిగింది, దీని వెనుకున్న పాలిటిక్స్ ఏంటి, మరి నిజంగా యుద్ధం ముగిసిందా అన్నదాన్ని స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది? ఈ క్రైసిస్ ఒక్క రోజులో మొదలైంది కాదు. 2025 చివరిలో ఇరాన్ లో భారీ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిపోయాయి. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రజలు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా రోడ్ ఎక్కేశారు. ఇది స్లోగా ఒక పొలిటికల్ క్రైసిస్ గా మారింది. అదే సమయంలో మరో పెద్ద ఇష్యూ కూడా ఉంది, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. అమెరికాకి చాలా కాలంగా ఒక భయం ఉంది, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తుందా అనే అనుమానం. ఈ టెన్షన్ స్లోగా మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్ గా మారాయి. అసలు ఈ యుద్ధం ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారింది? ఈ కాన్ఫ్లిక్ట్ లో ఒక చాలా ముఖ్యమైన పాత్ర ఉంది, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. ఈ చిన్న సీ రూట్ ద్వారా ప్రపంచం మొత్తం ఆయిల్ లో దాదాపు 20% సప్లై వెళ్తుంది. అంటే అది బ్లాక్ అయితే పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతాయి, గ్లోబల్ ఎకనామీ షేక్ అయిపోతుంది, వరల్డ్ మార్కెట్స్ పానిక్ అవుతాయి. ఇదే కారణంగా ప్రపంచం మొత్తం టెన్షన్ లో పడింది. ఇక్కడ లాస్ట్ మినిట్ లో జరిగిన ఒక పెద్ద ట్విస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక డ్రామాటిక్ ట్విస్ట్ అనేది జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ డీజేటీ గారు ఇరాన్ పై భారీ అటాక్స్ చేయాలని వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ తెరవకపోతే మ్యాసివ్ స్ట్రైక్స్ చేస్తామని కూడా హెచ్చరించాడు. ప్రపంచం మొత్తం వార్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంది, కానీ చివరి నిమిషంలో డిప్లొమసీ స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ సీజ్ ఫైర్ ఎలా అండ్ ఎందుకు వచ్చింది? రిపోర్ట్స్ ప్రకారం కొన్ని దేశాలు మీడియేటర్స్ గా పనిచేశాయి. వాటిలో ముఖ్యంగా పాకిస్తాన్, చైనా, టర్కీ, ఈజిప్ట్ ఇవి నెగోషియేషన్ లో ఒక పార్ట్ అయ్యాయి. అండ్ లాస్ట్ మినిట్ కి అమెరికా అండ్ ఇరాన్ ఒక డెసిషన్ తీసుకున్నాయి. 2 వారాల సీజ్ ఫైర్ అంటే 2 వీక్స్ ఆఫ్ సీజ్ ఫైర్ అంటే మిలిటరీ అటాక్స్ పాజ్ అండ్ నెగోషియేషన్స్ స్టార్ట్ అని ప్రకటించారు. ఇక ఈ 2 కంట్రీస్ ఇరాన్ అండ్ యుఎస్ సీజ్ ఫైర్ కి అగ్రీ అయ్యాక ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అండ్ ఈ అగ్రిమెంట్ లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది 2 వారాల పాటు సీజ్ ఫైర్, రెండోది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని రీఓపెన్ చేయాలి, మూడవది పీస్ నెగోషియేషన్స్ స్టార్ట్ చేయాలి, నాలుగవది ఇరాన్ తన 10-point పీస్ ప్లాన్ ని ప్రపోజ్ చేసింది. ఈ ప్లాన్ లో శాంక్షన్స్ ను రిమూవ్ చేయాలి, రీజనల్ ఫైటింగ్ ని స్టాప్ చేయాలి, లాంగ్ టర్మ్ పీస్ టాక్స్ జరపాలి. ఇలాంటి కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో మనం వేచి చూడాలి. అండ్ అసలు ప్రపంచం ఈ ఇష్యూ పైన ఎలా రియాక్ట్ అయింది? ఈ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే ప్రపంచ మార్కెట్స్ వెంటనే రియాక్ట్ అయ్యాయి. స్టాక్ మార్కెట్స్ పెరిగాయి, ఆయిల్ ప్రైసెస్ పడిపోయాయి. యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా ఈ సీజ్ ఫైర్ ని వెల్కమ్ చేశాయి, ఎందుకంటే ఇది వరల్డ్ వార్ లెవెల్ ఎస్కలేషన్ ని ఆపే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ ఇంకా ప్రాబ్లమ్స్ పూర్తిగా క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇక్కడ సీజ్ ఫైర్ అంటే యుద్ధం పూర్తిగా ముగిసింది అని కాదు, ఇది కేవలం 2 వీక్స్ పాటు తీసుకున్న ఒక చిన్న పాజ్ మాత్రమే. ఇంకా చాలా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పటికే చాలా పెద్ద సమస్యలు అలాగే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఇరాన్ పై ఉన్న యుఎస్ ఎకనామిక్ శాంక్షన్స్, ఈ కాన్ఫ్లిక్ట్స్ లో ఇజ్రాయెల్ పాత్ర, ఇంకా మొత్తం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న రీజనల్ కాన్ఫ్లిక్ట్స్. ఈ ముఖ్యమైన విషయాలపై ఇప్పటికీ ఫైనల్ అగ్రిమెంట్ లేదు. అంటే ఈ సమస్యలు ఇంకా ఓపెన్ గానే ఉన్నాయి. ఇక్కడ మరో పెద్ద ట్విస్ట్ ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ కాన్ఫ్లిక్ట్ దాదాపు 38 డేస్ జరిగింది. ఈ 38 డేస్ లో అనేక ఎయిర్ స్ట్రైక్స్, డ్రోన్ అటాక్స్, అలాగే కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్. అంటే ఇది చిన్న టెన్షన్ కాదు. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల మిడిల్ ఈస్ట్ మొత్తం ఒక పెద్ద క్రైసిస్ లోకి వెళ్ళింది. అందుకే ఇప్పుడు వచ్చిన సీజ్ ఫైర్ చాలా ఫ్రెజైల్ గా భావిస్తున్నారు. ఇక ముందు ఏమవుతుంది? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నది ఒకే ఒక విషయం, అదేంటంటే పీస్ టాక్స్. ఇక నెగోషియేషన్స్ పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్ లో జరగొచ్చని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఈ టాక్స్ లోనే ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే యుఎస్ అండ్ ఇరాన్ మధ్య టెన్షన్ ప్రపంచాన్ని యుద్ధం దాకా తీసుకెళ్లింది. కానీ చివరి నిమిషంలో డిప్లొమసీ వల్ల 2 వారాల సీజ్ ఫైర్ వచ్చింది. కానీ నిజమేంటంటే ఇది పీస్ కి బిగినింగ్ కావచ్చు, లేదా మరొక కాన్ఫ్లిక్ట్ కి ముందు వచ్చిన చిన్న పాజ్ కూడా కావచ్చు. కొంచెం మొత్తం ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది, ఈ సీజ్ ఫైర్ పర్మనెంట్ గా మారుతుందా, లేదా మిడిల్ ఈస్ట్ లో మరో పెద్ద యుద్ధం మొదలవుతుందా? ఇక ఈ వీడియో మీకు నచ్చుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వరల్డ్ జియో పాలిటిక్స్, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్, హిడెన్ ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొస్తాను. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు మీ కుటుంబం జాగ్రత్తగా ఉండండి.